చాలా రోజులైంది నువ్వు నవ్వు చూసి మిమ్మల్ని చూసి మరియు మచ్చలేని చందమామన అయ్యా థ్యాంక్ యూ సో మచ్. 10 మంది తిట్టిన దగ్గర ఇట్లాంటి వాళ్ళు ఒకరు పొగిడితే చాలు తెలుసా, జీవితం ఇంకా చాలమ్మా అనిపిస్తుంది. ఎందుకు అసలు నేను ఇందాకే ఒకటి ఏదో సజెషన్ విన్నాను. ఉన్నది ఒకటే జీవితం అండి. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఏ విధంగా ఎప్పుడు పోతామో తెలియదు. సో శుక్రవారం సాయంత్రం పొద్దుట ఇట్లాంటి మాటలు ఆడకూడదు. సో అలాంటప్పుడు ఎందుకు కామెంట్లు అట్లాగా పెడతారు? నాకనే కాదండి, ఎవ్వరికి పెట్టొద్దు, మీరు ఎవరికి పెట్టొద్దు. సో పెట్టడం వల్ల మీకు ఏమైనా మంచిగా జరుగుతుందా? దానివల్ల ఏమైనా హ్యాపీనెస్ వస్తుందా? ఏమొస్తుంది? ఎదుటి వాళ్ళని బాధపెట్టడం వల్ల ఏం రాదు. ఎవరి లైఫ్ వాళ్ళదండి. ఉన్నది ఒకటే. లైఫ్లో చాలా కష్టాలు చూసుకుంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉండుంటారు. సో ఇక్కడి నుంచైనా హ్యాపీగా ఉందాము అనుకునే మాలాంటి వాళ్ళకి ఎందుకు ఈ డ్రెస్ ఇలా ఉండాలి, అది ఇది ఉండాలి, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు. ఎవరు కావాలని ఏది చేయరండి. ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని పరిస్థితుల వల్ల చేయాల్సి వస్తుంది, చేస్తారు. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది అంతే. అది వదిలేసి ఎందుకు కామెంట్స్ పెడతారు? ఏమొస్తుంది మీకు? ఏమైనా వస్తుందా చెప్పండి? దయచేసి అట్లా ఎవరిని హర్ట్ చేయకండి. మీ ఇంట్లో వాళ్ళనైనా, ఫ్రెండ్స్నైనా, బయట వాళ్ళనైనా, సరేనా? ఎవరిని చేయొద్దు. మీకు నచ్చలేదా మానేసేయండి, మాటలు మానేసేయండి, చూడడం మానేసేయండి. అంతగా దీని మొహం చూడొద్దు అనుకుంటే బ్లాక్ చేసేసేయండి. సో నష్టమేమీ లేదు. సో వాళ్ళకి అనడం వల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి? చూడటం మాత్రం చూస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, చూస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ తిడతారు. ఎందుకు? ఏమొస్తుంది దానివల్ల?